హాయ్ దిస్ ఇస్ నారాయణ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేవి చెప్తూ ఉన్నాం అనమాట. సో ఫస్ట్ లెసన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్లో మీకు 4 మార్క్స్ తప్ప 2 మార్క్స్ అనేవి రావు. ఓకేనా, సేఫ్ జోన్లో ఉండాలి అంటే మీరు చదువుకోవాల్సిన 2 మార్క్స్ ఇవి. ఓకేనా, ఇందులో 2 మార్క్స్ రావు. ఒకవేళ మీకు 4 మార్క్స్లోనే ఏవో ఒక 2 మార్క్స్ కలిపి ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి సేఫ్ జోన్లో మీరు చదువుకోవాల్సినవి మొదటి 4. ఓకేనా, తర్వాత చదువుకోవాల్సినవి ఈ మ్యాగ్నెటిక్ నేచర్, పారా, ఫెర్రో, యాంటీ ఫెర్రో, ఓకేనా, ఫెర్రీ, ఓకేనా, ఈ 4 చదువుకోవాలి. అంటే ఇందులో ఏవో ఒక 2 కలిపి మీకు 4 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, అయితే ఎవరు 60 రావాలనుకున్న వాళ్ళు అయితే ఇవి చదవండి. ఈ బీ బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళకి అయితే మనకు అవసరం లేదు. జస్ట్ పాస్ అయితే చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో ఈ సాలిడ్ స్టేట్లో 4 మార్క్సే వస్తుంది. కాబట్టి ఆ 4 మార్క్స్ ఏంటంటే మీకు ఎంతకుముందు చెప్పాను నేను 4 మార్క్స్ వీడియోలో. కాబట్టి అందులోకి వెళ్ళి చూడండి అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ సొల్యూషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ వీటి యొక్క డెఫినేషన్స్ నేర్చుకోండి. తర్వాత పీపీఎం అంటే నేర్చుకున్న మంచిదే, అది కొంచెం ఒకసారి నేర్చుకుంటే మీకు బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ రౌల్ట్లా, హెన్రీలా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎబిలియోస్కోపిక్, క్రయోస్కోపిక్ ఇవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆస్మెటిక్ ప్రెజర్, ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఇవి పక్కా. ఓకేనా, 100% నేర్చుకోవాల్సినవి. రిమైనింగ్ సమ్స్ ఉన్నాయి. సమ్స్ ఎంపీసీ వాళ్ళైతే విడిచిపెట్టకండి. బైపీసీ వాళ్ళైతే మీ ఆప్షనల్, మీ ఓపిక. ఓకేనా, నాకు నాలెడ్జ్ పరంగా మ్యాథ్స్ పర్వాలేదు అనుకుంటే ఈ సమ్ చేయండి, తప్పేం లేదు, బాగుంటుంది సమ్. ఓకేనా, నెక్స్ట్ మరికొన్ని సమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ సమ్ ఖచ్చితంగా అందరూ చేయాలి. బైపీసీ, ఎంపీసీ అందరూ కూడా చేయాలండి. ఓకేనా, ఎంపీసీ వాళ్ళకి చేయమంటారు కదా, లెక్కలను ఎంపీసీ వాళ్ళు చేయకండి. బైపీసీ వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎంసెట్లో మీకు ర్యాంక్ కావాలంటే మరి మ్యాథ్స్ మీద డిపెండ్ అవుతాడు వాడు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ లాస్ట్ 35 సమ్ కూడా మీరు చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, రిమైనింగ్ అనేది ఎంపీసీ వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి, మీ ఆప్షన్ అది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఖచ్చితంగా 2 మార్క్స్ అడిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా, అంటే 4 మార్క్స్ కంటే 2 మార్క్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అంటే 8+2 దాని యొక్క వెయిటేజ్, కాబట్టి ఖచ్చితంగా 2 అనేది అడిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి 2 మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఈఎంఎఫ్కి సంబంధించింది, సెకండ్ వన్ ఓకేనా, సెకండ్ సమ్ అనమాట. సమ్స్ ఇవి బైపీసీ వాళ్ళు మీ ఆప్షన్ అమ్మా, ముందే చెప్తాను. తర్వాత గిబ్స్ ఎనర్జీకి సంబంధించి, ఓకేనా, తర్వాత కండక్టివిటీకి సంబంధించి క్వశ్చన్. నెక్స్ట్ సెల్ కాన్స్టెంట్, కోల్రాస్ లా, ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా, ఓకేనా, తర్వాత ప్రైమరీ బ్యాటరీస్ గురించి ఇవి మాస్టర్స్ కూడా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. రిమైనింగ్ అనేది మీకు ఇంతకుముందు చదివి ఉంటే చదవండి, అది విడిచిపెట్టేయాలి. నెక్స్ట్ ఎవరు చూడండి ఒకసారి. కెమికల్ కైనెటిక్స్ కూడా కొన్ని నేర్చుకోవాలి. ఒకటి ఎలిమెంటరీ రియాక్షన్స్, ఒకటి కాంప్లెక్స్ రియాక్షన్స్, ఒకటి ఓకేనా, 0 అండ్ ఫస్ట్ ఆర్డర్, ఒకటి సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్, ఒకటి ఓకేనా, తర్వాత మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ ఒకటి. ఇది 8 మార్క్స్లో ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకోవాల్సి పర్టికులర్ నేర్చుకోక్కర్లేదు. 8 మార్క్స్ ఉంటుంది, రాసుకుంటే సరిపోతుంది. తర్వాత 0 ఆర్డర్ రియాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్స్. తర్వాత చూడండి ఒకసారి, ఇది ఒక రియాక్షన్ వస్తుంది అనమాట ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో, అది మీరు అది రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ రాస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ప్లెయిన్ ఫర్ గ్యాసెస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. 16th క్వశ్చన్. 61th క్వశ్చన్ చూడండి ఒకసారి. హాఫ్ లైఫ్ టైం రియాక్షన్ అంటే హాఫ్ లైఫ్ టైం క్యాల్కులేషన్ చేసే పద్ధతి అనమాట, ఒక ఎగ్జాంపుల్ తోటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద ఈక్వేషన్స్ యూజ్ఫుల్ టు క్యాల్కులేట్ హాఫ్ లైఫ్ వాల్యూస్ ఫర్ 0 అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ అనమాట. ఇది చూసుకోవాలి. ఈ క్వశ్చన్ అనేది మీకు కొంచెం హాఫ్ లైఫ్ టైం కట్టే విధానం వస్తే ఇది ఖచ్చితంగా మీకు వస్తుంది. తర్వాత షూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు ఎంత ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట 2 మార్క్స్లో. ఓకేనా, నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీలో మీకు సంబంధించి అయితే 2 మార్క్స్ అనేవి మేబీ చాలా తక్కువగా ఉంటాయి. బట్ మీరు నేర్చుకుంటే 4 కూడా ఉపయోగపడుతుంది అనమాట. అబ్జార్ప్షన్ ఒకటి. ఓకేనా, ఇవి అంటే అందులో 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు. బట్ ఏంటంటే కొన్ని ఇక్కడ 2 మార్క్స్ నేర్చుకుంటే 4 మార్క్స్ మీకు ఎక్కువ పడుతూ ఉన్నాయి అనమాట. కాబట్టి అక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, కాబట్టి మ్యాగజైన్లో ఉన్న 4 మార్క్స్ కవర్ చేయడానికి ప్రయత్నించండి అనమాట. ఇందులో 4 మార్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే 2 మార్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ అవన్నీ 4 మార్క్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 మార్క్స్ అని కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నించండి అనమాట. ఓకేనా, ఒకటి ఏంటది, పెప్టైజేషన్, కొలాయిడల్ సొల్యూషన్, టెండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మూవ్మెంట్, ఓకేనా, ఎలక్ట్రోకైనెటిక్స్, ఓకేనా, పొటెన్షియల్ ఆర్ జీటా పొటెన్షియల్ అంటారు కదా, ఓకే అది. లేదంటే ఎలక్ట్రోఫారసిస్ ఒకటి, ఎలక్ట్రో ఆస్మాసిస్ ఒకటి, కాగులేషన్ ఒకటి, ఓకేనా, తర్వాత హార్డ్ డిస్క్లోజ్ రూల్ ఒకటి. ఓకే, వద్దు అవసరం లేదు. ఎమల్సన్స్, ఓకేనా, ఎమల్సన్స్ 2 ఎగ్జాంపుల్స్ వివరించడం. సో ఇవంతా కూడా మీ మ్యాక్సిమం ఏంటంటే ఈ 2 మార్క్స్ అనేది 4 మార్క్స్ యూజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇందులో 2 మార్క్స్ అయితే రాదు, బట్ 4 మార్క్స్ మాత్రం నేర్చుకుంటే ఖచ్చితంగా పడుతుంది. బట్ ఇవి నేర్చుకుంటే ఒక్కొక్కసారి 4 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, అది నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలార్జీ. ఇందులో చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది రోల్ ఆఫ్ డిప్రెజెంట్ ఇన్ ఫోర్త్ పొటెన్షియల్. తర్వాత పోలింగ్. నెక్స్ట్ డిఫరెంట్ బిట్వీన్ మినరల్ అండ్ ఓర్. ఓకేనా, తర్వాత క్రయోలైట్ ఇన్ ద మెటలార్జీ ఆఫ్ అల్యూమినియం. ఓకేనా, అంటే క్రయోలైట్ అనేది క్రయోలైటిక్ రోల్ అనేది చెప్పాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇందులో చూడండి ఒకసారి. కాంపోజిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలాస్ అంటే బ్రాంజ్, జర్మన్ సిల్వర్, అంటే వీటిని కలపడం వల్ల ఇవన్నీ వస్తే చెప్పాలి. నెక్స్ట్ గ్యాంగ్ అండ్ స్లాగ్ అంటే ఏంటి. ఓకేనా, తర్వాత అల్యూమినియం, జింకు, ఐరన్, కాపరు, ఓకే, వీటి యొక్క ఫార్ములాస్. ఓకేనా, ఇవన్నీ రాయవలసి ఉంటుంది. తర్వాత మేట్ గివ్ ఇట్స్ కాంపోజిషన్ అని చెప్పేసి ఉంది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్లిస్టర్ కాపర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చదువుకోవాలి. నెక్స్ట్ ఎవరు చూసుకుంటే మనకి ఫ్లాక్స్ అంటే ఏంటి చెప్పాలి. తర్వాత ఇది
ఎక్కువగా 4 మార్క్స్ కూడా అడుగుతున్నాడు అనమాట. కాబట్టి ఇది ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేయండి ఇది, ఓకేనా. అంటే ఇది అంత ఇంపార్టెన్స్ కాదు, బట్ ఏంటంటే ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఒకసారి చెక్ చేయండి, వీటికి యూజెస్ అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 15th గ్రూప్, ఇక్కడ నుంచి ఇవన్నీ పీ బ్లాక్లో కూడా 2 మార్క్స్ ఎక్కువ అడుగుతున్నాడు కదా, కాబట్టి పీ బ్లాక్లో కూడా మనం 2 మార్క్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే అందులో కొన్ని లిమిటెడ్ కొన్ని చెప్తాను, మిగతా కొంచెం హార్డ్గా ఉండొచ్చు, బట్ అవి విడిచిపెట్టేయండి. మీరు మేజర్గా ఏం నేర్చుతారంటే నేను ఏవైతే టిక్ పెట్టినా ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. రిమైనింగ్ మీకు ఏవైనా ఇంతకుముందు నేర్చుంటే చదవడానికి ప్రయత్నించండి, ఓకేనా. డిలోట్రోప్స్, ఓకేనా, దేని ఒకటి పాస్పరస్తి, తర్వాత చూడండి ఇనట్ పేర్ ఎఫెక్ట్ ఒకటి, ఓకేనా. NH3 చూడండి ఒకసారి, ఎక్స్ప్లెయిన్ వై ఈజ్ NH3 బేసిక్, వై BH3 ఈజ్ ఓన్లీ ఫ్యాబ్లిక్ బేసిక్, ఓకేనా. దానికి రీజన్ ఏంటో చెప్పాలన్నమాట మీరు, ఓకే. నెక్స్ట్ PH3 ఈజ్ ఏ వీక్ బేస్, దెన్ NH3 ఎక్స్ప్లెయిన్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. NH3 ఫార్మ్స్ హైడ్రోజన్ బాండ్స్ బట్ PH3 డస్ నాట్, వై, ఓకేనా. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. తర్వాత ఇది చూడండి, ఇది మీకు ఆప్షనల్, ఏ బ్యాచ్ వాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది, ఓకేనా. అది నెక్స్ట్ 16th గ్రూప్ చూడండి. 16th గ్రూప్లో కూడా మీకు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, ఓకేనా. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ చూడండి 117 ఈ క్వశ్చన్ అనమాట. ఇది జనరల్గా H2O క్యాపిటల్ H అది, H2O ఈజ్ లిక్విడ్, వైట్ H2O క్యాపిటల్ H2S అనేది గ్యాస్ అట. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్, H2O ఈజ్ న్యూట్రల్, వైల్ H2S ఈజ్ యాసిడ్, ఎక్స్ప్లెయిన్, ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఓకే. ఇక్కడ మరి కొంచెం చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూస్తే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ ఖచ్చితంగా నేర్చుకోండి, మిగతావే అంత అవసరం లేదు. 17th గ్రూప్లో చూసుకుంటే మనకి రైట్ ద రియాక్షన్స్ ఆఫ్ F2, ఇది క్యాపిటల్ F అమ్మ, F2 అండ్ Cl2 క్లోరిన్ అనమాట, విత్ వాటర్. నెక్స్ట్ ఇది HF ఈజ్ ఏ లిక్విడ్, వైల్ ఈ క్యాపిటల్ HCl ఈజ్ ఏ గ్యాస్, ఎక్స్ప్లెయిన్, ఓకే. నెక్స్ట్ రైట్ టు యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ Cl2 రియాక్ట్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్, ఓకే. అది కూడా ఇంపార్టెంట్. హౌ ఈజ్ క్లోరిన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డీకాన్స్ మెథడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు 2 మార్క్స్ ఎక్కువగా నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ 18th గ్రూప్ చూసుకోండి ఒకసారి. 18th గ్రూప్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి, చూడండి లిస్ట్ చూడండి ఒకసారి. యూజెస్ ఆఫ్ నియాను, యూజెస్ ఆఫ్ ఆర్గాన్ కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ చూసుకోవాలి, ఓకేనా. తర్వాత 137 చూడండి ఒకసారి. XeO3 ప్రిపేర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, నెక్స్ట్ ఈ రెండు ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము, ఈ స్ట్రక్చర్ దీనికి XeO3 స్ట్రక్చర్ ఒకటి, ఓకేనా. తర్వాత నోబెల్ గ్యాస్ ఆర్ ఇనర్ట్ అట, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్తున్నాడు. XeOF4 ఇది క్యాపిటల్ F XeOF4 ప్రిపేర్డ్, డిస్క్రైబ్ ఇట్స్ మాలిక్యులర్ షేప్ అనమాట, ఓకేనా. సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట, ఓకే. అది నెక్స్ట్ DF చూడండి ఒకసారి. DFలో మీకు ఇక్కడ చూడండి ఒకసారి ఎక్కువ క్వశ్చన్ ఉంటాయి. DFలో 143 క్వశ్చన్ ఒకటి, 146, 147, 148, తర్వాత 151, 152, 153, 154, 155, 156, 157, 159, 156 లేదు, 157, 158, 159. సో ఇవి మీకు ఇంపార్టెంట్, ఓకేనా. ఇవి ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట, ఓకేనా. ఒకసారి క్వశ్చన్స్ అని మీకు నీట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ఒకసారి మీరైతే చెక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాలిమర్స్ చూడండి ఒకసారి. పాలిమర్స్ మీకు ఎంతమంది చెప్పాను, అక్కడ 4 మార్క్స్ చదువుకుంటే ఇక్కడ 2 మార్క్స్ కూడా మీకు కవర్ అవుతుంది అని. ఇక్కడ 2 మార్క్స్ కూడా మళ్ళీ అవే క్వశ్చన్లు రిపీట్ అవుతూ ఉంటాయి, బట్ చదువుకుంటే మీకు 2 సార్లు రిపీట్ అయినట్టు ఉంటుంది అనమాట. 160 మోనోమర్స్ పాలిమర్స్ ఒకటి, 161 పాలిమర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. పాలిమరైజేషన్ అంటే ఏమిటి, ఓకేనా. సింథటిక్ అండ్ సెమీ సింథటిక్ పాలిమర్స్ అంటే ఏమిటి, ఓకేనా. ట్రెడిషనల్ పాలిమర్స్ అంటే ఏమిటి, ఓకేనా. ఇవంతా మీకు 4 మార్క్స్లో కూడా వచ్చాయి అక్కడ. ఇక్కడ 2 మార్క్స్లో కూడా మనము ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాం, కాబట్టి మాక్సిమం 2 వైపులు కూడా కవర్ అవుతూ ఉంటాయి, కాబట్టి మీరు కొంచెం చూసుకుంటుండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి లిస్ట్ మొత్తం అండి ఇంటికి పెట్టినవన్నీ చదువుకోవడం ప్రయత్నించండి, ఓకేనా. సో ఇది ఇక్కడ 167 ఏడు ఉంది. కండెన్సేషన్ పాలిమర్స్ ఎగ్జాంపుల్ హోమోపాలిమర్స్, ఓకేనా. కోపాలిమర్స్, ఎలాస్టోమర్స్, ఫైబర్స్, థర్మోప్లాస్టిక్, థర్మో సెట్టింగ్స్, ఓకేనా. తర్వాత జెగ్లర్ నట్ట కెటలిస్ట్ అంటే ఏమిటి, ఓకేనా. తర్వాత మొత్తం ఇవి నైలాన్ 6 మోనోమర్స్, ఓకేనా. తర్వాత వల్కనైజేషన్ అంటే ఏమిటి, ఓకేనా. బయోడిగ్రేడబుల్ పాలిమర్స్, ఓకేనా. వాటి గురించి ఎగ్జాంపుల్స్, PHBV అంటే ఏమిటి, ఓకేనా. నైలాన్ 2, నైలాన్ 6 యొక్క స్ట్రక్చర్, ఇవంతా కూడా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ ఒకసారి మొత్తం అంటే ప్రతి లెసన్లో కూడా మీరు మాక్సిమం ఒక 10 or 8 క్వశ్చన్స్, 8 నుంచి 10 క్వశ్చన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ఎంచుకోవాలి, 2 మార్క్స్. అలాగే ఎంచుకుంటేనే మీరు ఒక 56 to 57 మీరు గెయిన్ చేయగలరు, లేదంటే గెయిన్ చేయడం కష్టం అనమాట, ఓకేనా. తర్వాత బయోమాలిక్యూల్స్ మీకు 2 మార్క్స్ వచ్చే ఛాన్సే లేదు, కాబట్టి నేను విడిచిపెట్టేస్తాను. ఇంపార్టెంట్ లిస్ట్ అయితే రాశాను, బట్ ఏంటంటే అందులో నేను ఏవి టిక్ పెట్టను. ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు అవకాశం ఉండి మీకు ఎంసెట్లో అంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ టచ్ చేసుకుని వెళ్ళండి. అందు గురించి వాళ్ళ గురించి మాత్రం ఇవన్నీ రాశాను, ఒకసారి కనిపిస్తాయని పేపర్ మీద, ఓకేనా. అది ఇక్కడ చూడండి కెమిస్ట్రీ ఎవ్రీడే లైఫ్, ఇందులో 2 మార్క్స్ మనకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో పర్టికులర్గా ఇది అదే లేదండి, ఇందులో మాక్సిమం ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 2 2 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ నేర్చాలి, ఓకేనా. ప్రతి 2కి 8 నుంచి 9 క్వశ్చన్ నేర్చాలి, ఒక 2కి. అలాంటివి మరి 2 2 వస్తాయంటే ఖచ్చితంగా 16 క్వశ్చన్ నేర్చాలి, కాబట్టి ఇందులో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ లిస్ట్ ఉందండి. చూసుకోండి ఒకసారి. డ్రగ్స్ అంటే ఏమిటి, ఓకేనా. తర్వాత కీమోథెరపీ అంటే ఏంటి, ఎల్లోస్టెరిక్ సైట్ అంటే ఏంటి, ఓకేనా. యాంటోగనిస్ట్, ఎగోనిస్ట్లు, యాంటీ యాసిడ్స్ అంటే ఏంటి, యాంటీ హిస్టమిన్స్ అంటే ఏంటి, ట్రాంక్యులైజర్స్ అంటే ఏంటి, బార్బిట్యూరిట్స్ అంటే ఏంటి, తర్వాత ఎన్లాగ్ 6 అంటే వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎన్లాగ్ 6లో
ఒక టైప్ నార్కోటిక్, ఇంకొక టైప్ నాన్ నార్కోటిక్ అనాల్జిక్స్లో. ఓకేనా, దీని అనాల్జిసిక్స్ అంటారు. అనాల్జిసిక్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నార్కోటిక్, ఇంకొకటి నాన్ నార్కోటిక్. ఓకేనా, కాబట్టి ఇవంతా ఒక్కొచ్చినాయి, ఈ 3 కూడా ఒక్కొచ్చినాయి అనమాట. ఇంకొకటి యాంటీ మైక్రోబియల్స్ అంటారు. యాంటీ మైక్రోబియల్స్ 3 టైప్స్ ఉంటాయి, యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్, డిస్ఇన్ఫెక్టర్స్ అనమాట. ఈ మొత్తం ఒక్కొచ్చిన అనమాట. ఓకేనా, సో ఇది మొత్తం 4 మార్క్స్ కలిగే ఛాన్స్ ఉంది. ఇది మొత్తం మళ్ళీ ఈ 4 క్వశ్చన్ కలిపి 4 మార్క్స్ కలిగే ఛాన్స్ ఉంది. 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ 2 కవర్ అవుతున్నాయి, చూసుకోండి ఒకసారి. అంటే ఇది మొత్తం ఒక్కొచ్చిన, ఇది మొత్తం ఒక్కొచ్చిన. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ డెటాల్ గురించి. నెక్స్ట్ చూడండి అయోడిన్ టింక్చర్ గురించి. నెక్స్ట్ యాంటీ ఫెర్టిలైజర్స్ గురించి, యాంటీ ఫెర్టిలైజర్ డ్రగ్స్ ఉన్నాయి కదా వాటి గురించి. తర్వాత వై కెమికల్స్ ఆర్ యాడెడ్ టు ఫుడ్. ఓకేనా, తర్వాత వాట్ ఆర్ ద ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటే ఓకేనా చెప్పాలి. ఫుడ్ ప్రివిజన్స్ అంటే చెప్పాలి. ఓకేనా, మోస్ట్ ఫెమిలియర్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే యూజ్డ్ ఫర్ ఫుడ్లో ఎలా యూజ్ చేస్తాం చెప్పాలి. తర్వాత సఫానిఫికేషన్ అంటే చెప్పాలి. ఇది మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట, అందులో ఎవ్రీడే లైఫ్లో. ఓకేనా, సో మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ అని రాశాను, మీరు ఒకసారి చెక్ చేసుకుని మొత్తం చదవడానికి ప్రయత్నించండి. ఇవంతా మీకు ఇక్కడ తీరి మీరు నచ్చినట్టు రాసుకోవచ్చు, ఇది మీదవి కొంచెం చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, అది ఇందులో లిస్ట్. ఇక్కడ చూసుకుంటే ఇంకొక క్వశ్చన్ ఉండిపోయింది, చూడండి ఒకసారి. వై డు సోప్స్ నాట్ వర్క్ ఇన్ ద హాట్ వాటర్ అట, ఎందుకో చెప్పాలన్నమాట. ఒక హాట్ వాటర్ ఎందుకు సోప్స్ వర్క్ చేయవో చెప్పాలన్నమాట. ఓకేనా, అది రిమైనింగ్ అన్ని 2 మార్క్స్ రాసిన చూడండి ఒకసారి. ఇవన్నీ మీకు ఎంసెట్ ఓకేనా, ఇందులో కానీ ఎంసెట్ ఓరియంటెడ్కి ఎక్కువ నేను రాశాను, అవి ఒకసారి చెక్ చేయండి. అయితే మాస్టర్ వీటన్నిటిలో మనకి 2 మార్క్స్ రావా అంటే వస్తాయి. ఎందులో వస్తాయి? కంటైనింగ్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఇందులో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఇందులో కొంచెం హార్డ్. బి బ్యాచ్, సి బ్యాచ్ వాళ్ళు నేర్చుకోవాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది, కాబట్టి అంత కష్టం మనకొద్దు, విడిచిపెట్టేయండి. ఏ బ్యాచ్ వాళ్ళు, ఎంసెట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి నేను రాసిన వాళ్ళు. ఓకేనా, అది. నెక్స్ట్ మనము 8 మార్క్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో 8 మార్క్స్ గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో విపులంగా ప్రతి చాప్టర్ నుంచి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏవి చదవాలనేది నెక్స్ట్ టాపిక్లో మనం మళ్ళీ చెప్తాం. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.